వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ పోలింగ్ జరుగుతూ ఉంది పుదుచ్చేరిలో కూడా. సో ఇప్పటిదాకా మనం అన్ని సర్వే ఏజెన్సీలు కూడా ఇవాళ కేవలం 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు అక్కడ జరుగుతున్నటువంటి ఫైట్ల మీద అక్కడ పబ్లిక్ ఒపీనియన్స్ మీద ప్రీ పోల్ సర్వేలు ఒపీనియన్ పోల్స్ ఇస్తుంది. కానీ ఇవాళ పుదుచ్చేరిలో ఏం జరగబోతా ఉంది అనేది అందరికీ ఉన్నటువంటి ఉత్కంఠ. కానీ ఇవాళ ఇప్పటిదాకా పుదుచ్చేరి అంటే అక్కడ మన తెలుగు ప్రజలు ఎక్కువ, తెలుగు ఓటర్లు ఎక్కువ. అందుకని ఇవాళ తమిళనాడుకు కొంత బార్డర్గా ఉన్నప్పటికీ కూడా కొంత అది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది, తెలుగు ప్రజలు కూడా ఎక్కువగా ఉంటారు. అయితే ఇక్కడ అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా వరకు గ్రౌండ్ రిపోర్ట్స్ మనకు అందుతున్నటువంటి నేపథ్యంలో కొంత అక్కడ అధికారంలోకి ఎన్డీఏ వచ్చే అవకాశాలు సూచనలు ఉన్నాయి అనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇవాళ ఎన్డీఏ గెలుపులో కీలకంగా పనిచేసినటువంటి వ్యవహారం ఎవరు, మరి ఇవాళ ఎన్డీఏ గెలుపులో ఎవరిది కీలక భూమిక ఏంటి అంటే గడిచినటువంటి ఒక 6-7 నెలల వ్యవధిలోనే ఎన్డీఏలోకి ఇవాళ ఒక కొత్త ప్రాంతీయ పార్టీ చేరింది. మరి ఆ ప్రాంతీయ పార్టీ మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. మరి ఆ ప్రాంతీయ పార్టీ ఎన్డీఏలోకి ఎట్లా కలిసింది అనేది కూడా మరో చర్చ. దానికి కారణం ఏంటి? ఎందుకంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఆ యొక్క పార్టీకి పనిచేసినటువంటి వ్యూహకర్త. ఆ యొక్క వ్యూహకర్త పేరు ఆల్లా మోహన్ సాయి దత్. దాని యొక్క కన్సల్టెన్సీ పేరు డాక్ కన్సల్టెన్సీ. వీళ్ళ యొక్క మాస్టర్ ప్లాన్ ద్వారా ఇప్పుడు ఎన్డీఏలేక ప్రాంతీయ పార్టీ చేరినటువంటి పరిస్థితి. సహజంగా రాజకీయాలంటే ఒక రకంగా చెప్పాలంటే మైండ్ గేమ్. ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలిటిక్స్ అంతా పూర్తిగా మైండ్ గేమ్ బేస్గానే జరుగుతూ ఉంటుంది. కానీ మరి ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్లో సహజంగా నెట్టుకు రావాలన్నా గెలవాలన్నా ఖచ్చితంగా ప్రచారంతో పాటుగా డబ్బు చాలా కీలకమైనటువంటి పార్ట్ ప్లే చేస్తుంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఒకవైపు అవి వ్యవహరిస్తా మరోవైపు ప్రజల నాడి పట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. సో ఆ యొక్క పబ్లిక్ పల్స్ని ఖచ్చితంగా వీళ్ళు తెలుగు వాళ్ళు మన తెలుగు బిడ్డ పట్టుకున్నాడని చెప్పుకోవాలి. ఎందుకంటే సరైనటువంటి సమయంలో ఒక అడుగు, ఒక కీలకమైనటువంటి అడుగు పుదుచ్చేరిలో ఎన్డీఏ రావడానికి ఒక అడుగు పడింది. అంటే పుదుచ్చేరిలో చాలా వరకు పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అట్లాగే జాతీయ స్థాయి పార్టీలు ఉన్నాయి. మరి ఇవన్నిటికీ భిన్నంగా వ్యూహాలు రచించి ఎన్నికల వ్యూహం అంటే సహజంగా ఇప్పటిదాకా ఎన్నికల వ్యూహకర్తలు వ్యూహం అంటే ఆ యొక్క స్ట్రాటజిస్టులు అంటే సరే చాలామంది తెలుగు స్ట్రాటజిస్టులు ఉన్నారు. కానీ పార్టీలు నడిపినటువంటి స్ట్రాటజిస్టులుగా ఉన్నటువంటి జనాల్లో మనకు బాగా గుర్తింపు పొందినటువంటి వాళ్ళు ఒకటి ప్రశాంత్ కిషోర్, 2 సునీల్ కనుగోలు, 3 రాబిన్ సింగ్. ఇట్లా ఒక 3-4 పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. అయితే ఈ ఉత్తరాది యొక్క ట్రెండ్కి ఫుల్ స్టాప్ పెడుతూ తెలుగు సంబంధించినటువంటి మన తెలుగు బిడ్డ ఇవాళ అక్కడ పుదుచ్చేరిలో సత్తా చాటాడని స్పష్టంగా చెప్పొచ్చు. అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి నార్థన్ కల్చర్ని కొంత ఈ యొక్క వ్యూహకర్తలకు సంబంధించినటువంటి గేమ్ని ఫుల్ స్టాప్ పెట్టాడని చెప్పుకోవాలి మోహన్ సాయి దత్. సో ఇప్పుడు ఏంటి ఆయన చేసింది ఏంటి? ప్రధానంగా మన తెలుగు టీం పుదుచ్చేరిలో అక్కడ గేమ్ని మార్చేసింది. అంటే ఒక రకంగా ఇప్పటిదాకా మనకు పుదుచ్చేరి అంటే సహజంగా అందరూ మనం చూసే పుదుచ్చేరి ఏంటి? బీచ్ ప్రాంతం, టూరిస్ట్ ప్రాంతం, మనం అందరూ కూడా అక్కడికి వెళ్ళి సేద తీరుతూ ఉంటాం. అయితే ఇప్పుడు అక్కడ ఎన్నికల ఫైట్ కూడా పెద్ద పెద్ద జాతీయ పార్టీలతో సహా ప్రాంతీయ పార్టీల మధ్య కీలకమైనటువంటి పోటీగా మారింది. ఆ యొక్క అట్లాంటి పోటీ ఉన్న చోట ఒక 7 నెలల క్రితం ఎవరికి తెలియనటువంటి మార్టిన్ అనే ఒక వ్యక్తి ఇవాళ లక్ష్య జననాయక కచ్చి అని ఏది ఆ యొక్క పార్టీని స్థాపించి లోకల్ పార్టీగా ప్రజల్లో స్థానం సుస్థిరం చేసుకొని మరోవైపు పార్టీకి పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలతోటి ప్రజల్లోకి తీసుకెళ్లటం, మొత్తం ప్రజల్ని తన వైపుగా మలచటం, ప్రజల్లో గుర్తింపు పెంచుకోవటంతో పాటుగా రాజకీయంగా బలపడటం. మరోవైపు ఆ యొక్క రాజకీయంగా బలపడినటువంటి సందర్భంగా ఆ యొక్క టైంలో రంగంలో దిగింది ఈ యొక్క డాక్ కన్సల్టెన్సీ మోహన్ సాయి దత్. ఆయన క్రియాశీలకంగా వ్యవహరించి ఎన్డీఏలోకి దాన్ని ఆ యొక్క పార్టీని అంటే కొంత అలయన్స్ దిశగా అడుగులు వేయించాడు. సో ఇప్పుడు ఆ యొక్క ఎల్జేకే అధ్యక్షుడిగా ఉన్నటువంటి చార్లెస్ మార్టిన్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాకుండా పుదుచ్చేరి మొత్తం ఇప్పుడు ఒక పుదుచ్చేరి వాయిస్ లాగా ఆయన ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయ్యాడు. మొత్తం ఇమేజ్ ఆ విధంగా బిల్డ్ అయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సముద్రంలో పార్టీ ఆవిష్కరణ నుంచి మొదలుకుంటే ప్రజలతో అనుబంధం,
ప్రజలతో మమేకమైనటువంటి విధానం, స్పష్టమైనటువంటి ఒక మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్ళటం, అట్లాగే లోకల్ ఇష్యూస్ మీద కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళటం. మరోవైపు అక్కడ సముద్ర తీర ప్రాంతం కాబట్టి మత్స్యకార వర్గాలు ఎక్కువగా ఉంటారు. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యూత్ మీద, అట్లాగే మత్స్యకార వర్గాల మీద కూడా కొంత కీలకంగా ఫోకస్ చేయటం, అక్కడ కేవలం కార్యక్రమాలు కాదు, ఒక బలమైనటువంటి రాజకీయానికి బీజం పడిందని చెప్పుకోవాలి. దాన్ని ఆ దిశగా డ్రైవ్ చేసింది. అంటే ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయాల్ని, రాజకీయ పార్టీలను శాసిస్తుంది సోషల్ మీడియా, అట్లాగే స్ట్రాటజిస్టులు. సో ఇట్లా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా దాన్ని బిల్డ్ చేసి ఇప్పుడు దాంట్లో సక్సెస్గా ఇవాళ ఎన్డీఏలోకి తీసుకొచ్చి ఇవాళ ఎన్డీఏని అధికారంలోకి పుదుచ్చేరులో దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి వ్యవస్థను బిల్డ్ చేసి, అట్లాగే అక్కడ వాలంటీర్లను స్థానికంగా బిల్డ్ చేసి, ఆ యొక్క పార్టీకి క్యాడర్ని, అట్లాగే వాళ్ళకి సంబంధించి మొత్తం అవగాహనను కల్పించి, శిక్షణ ఇచ్చి, అంటే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే దిశగా కొంత డ్రైవ్ చేశారు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క ఎప్పుడైతే వీళ్ళు తెలుగు వాళ్ళు అక్కడ పార్టీకి సంబంధించి కీలకంగా అడుగులు వేసే దిశగా అడుగులు వేయించారో, అక్కడే ఒక రకంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. అంటే ఇదంతా ఏదో ఏళ్ల పాటు జరిగింది కూడా కాదు. కేవలం ఒక 7-8 నెలల్లోనే ఈ యొక్క టాస్క్ అంతా కంప్లీట్ చేసేసారు. సో దీనికంతా కారణం ఎవరు అంటే ఇందాక చెప్పినట్టుగా వ్యూహకర్తగా ఉన్నటువంటి మోహన్ సాయి దత్. మరి ఇన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలంటేనే ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. కానీ ఇక్కడ రాజకీయ స్థానం సుస్థిరంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. పార్టీకి బలం పెరిగింది. అంటే జీరో ఛాన్స్ నుంచి మార్టిన్కి పూర్తి స్థాయిలో ప్రజాదరణ తీసుకొచ్చి ఒక టర్న్, పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రజల్లో కూడా బలమైనటువంటి ఒక నమ్మకాన్ని కలిగించి, ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఇప్పుడు పుదుచ్చేరిలో ఆ యొక్క ప్రాంతీయ పార్టీ ఎదిగింది. ఇప్పుడు జాతీయ స్థాయి నాయకత్వం కూడా, బీజేపీ నాయకులు కూడా వాళ్ళ చర్చనీయాంశంగా మారటం, వాళ్ళ దృష్టి పడటం, అక్కడ ఎన్డీఏలోకి కూటమి దిశగా అడుగులు పడటం, ఇదంతా కూడా చకచక జరిగిపోయింది కేవలం నెలల వ్యవధిలోనే. ఫలితం ఏంటి? 7 నెలల్లో ఒక లోకల్ పార్టీ ఎన్డీఏలోకి ప్రవేశించింది. ఇప్పుడు అధికార దిశగా అడుగులు పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే సాధారణమైనటువంటి విజయం కాదు, ఇది అసాధారణమైనటువంటి విజయం. కేవలం ఇదొక స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ఆ యొక్క వ్యూహకర్తల విజయంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మన తెలుగోడి సత్తా ఏంటన్నది ఇవాళ పుదుచ్చేరి గడ్డ మీద సుస్థిరంగా స్థాపించబడినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రధానంగా గెలుపు ఎన్డీఏ కూటమి వైపే ఉంది అని సర్వే రిపోర్ట్లు, గ్రౌండ్ రిపోర్ట్లు, ఒపీనియన్ పోల్స్ చెప్తున్నటువంటి నేపథ్యంలో, సో ఇప్పుడు అక్కడ తెలుగు నాడి, లోకల్ నాడిని అర్థం చేసుకుని గ్రౌండ్ లెవెల్ నుంచి బలమైనటువంటి వ్యవస్థను నిర్మించి అక్కడ ఎవరి మీద ఆధారపడకుండా పూర్తిగా గ్రౌండ్ లెవెల్లోకి చొచ్చుకెళ్ళినటువంటి ఈ యొక్క తీసుకెళ్ళినటువంటి, అంటే ఆ పార్టీని తీసుకెళ్ళినటువంటి ఒక శక్తిగా ఇవాళ డాక్ అక్కడ పూర్తిగా నిరూపించుకుంది. అయితే ఇక్కడ తెలుగువాడి సత్తా, తెలుగువాడి పవరు, బ్రెయిన్ ఏంటి అనేది ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ఒక రకంగా పొలిటికల్ గేమ్ని మార్చబడిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎవరైతే మోహన్ సాయి దత్ ఉన్నారో, ఆయన మాజీ సీఎం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఆయనకు కూడా ఇవాళ క్రియాశీలకంగా ఉంటూ పార్టీ నిర్మాణంలో కూడా ఆయన కొంత వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయనకి ఇప్పుడు కీలకమైనటువంటి సలహాదారుడుగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో మన తెలంగాణలో కూడా కొంతమంది బీజేపీ నాయకులకు కూడా ఆయన ఇంటర్నల్గా పనిచేసినటువంటి వ్యవహారాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పుదుచ్చేరి సంబంధించి ఈ యొక్క డాక్ మీద అందరి దృష్టి పడింది, చర్చనీయాంశంగా మారుతుంది. మరి రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, లేకుంటే రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఎటువంటి ఫలితాలు ఇవాళ గేమ్ చేంజర్గా మారబోతున్నాయి, ఎటువంటి ఫలితాలు భవిష్యత్తులో వస్తాయి అనే చర్చ ఇప్పుడు ప్రధానంగా ఊపందుకుంది. మొత్తం మీద పుదుచ్చేరిలో ఏం జరగబోతుందో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.